దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎడల దేవుని ప్రణాళిక, ఈ ప్రపంచం ఎడల దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎలాంటి పనులు చేశాడు, ఏ విధంగా మనుషులను దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి 29వ లేఖనంలో మనకు మొదట ఏమని కనపడుతుంది? దేవుడు మనలను ముందుగానే ఎరిగెను అనేటువంటి మాట ఉంటుంది. చూడండి, అక్కడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను. 29వ అధ్యాయం వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చివరిలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను అనేటువంటి మాట రాయబడింది. ఎరిగెను అంటే ఏంటిది? ఎరిగెను అంటే తెలుసు, ఇంకా పరిచయము. మనం బ్యాంకుకు పోతే కొత్తగా బ్యాంక్ పాస్బుక్ తీసుకోవాలనుకో, అక్కడ ఒకళ్ళని ఇంట్రడ్యూసర్ సిగ్నేచర్ అని అడుగుతారు. ఇదిగో ఈ వ్యక్తి నాకు కదా పరిచయం, ఆ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి సంతకం పెట్టాలి. ఈ వ్యక్తి నాకు ఫలానా సంవత్సరం నుంచి, ఇన్ని రోజుల నుంచి నాకు బాగా ఇతను తెలుసు, పరిచయం. దేవుడు ఏమంటుండంటే, దేవుడు మనలను ఎరిగెను, తెలుసు, పరిచయం, గుర్తించటం. ఈ యొక్క ఎరిగెను ఇంగ్లీష్లో నో అనేటువంటి మాట రాయబడింది. నాకు తెలుసు, నేను గుర్తిస్తున్నాను, ఈ వ్యక్తి నాకు తెలుసు. చాలాసార్లు మన గురించి ఈ లోకంలో ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నీ గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా, నా గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా, బైబిల్ ఏం తెలియజేస్తుందంటే దేవుడు మనలను మన గురించి దేవునికి స్పష్టంగా తెలుసు. ఎరిగెను, నాకు ఆ వ్యక్తి తెలుసు అంటున్నాడు. ఏ వ్యక్తి తెలుసు? దేవునికి ఎవరు తెలుసు? ఇక్కడ నేను తెలుసు, నన్ను ఎరిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసయ్యా? నేను దేవునికి ఎప్పటి నుంచి తెలుసు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాకు పరిచయం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను గ్రహించాడు, నా గురించి తెలుసుకున్నాడు? నాకు దేవునికి పరిచయం ఎన్ని సంవత్సరాల నుంచి? నీకు పరిచయమై 20 సంవత్సరాలు కావచ్చు, కానీ ఆయనకు నువ్వు పరిచయమై ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఇర్మియాతోటి దేవుడు చెప్తున్న మాట జాగ్రత్త, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక తల్లికి తాను గర్భవతిని తెలియటానికి కనీసం 30 రోజుల తర్వాత కానీ తెలియదు. 30 రోజుల, ఒక నెల తరువాత కానీ నన్ను కన్న తల్లికి నా కడుపులో ఒక శిశువు ఉన్నాడు అనేటువంటి సత్యం తెలియడానికి 4 రోజులు టైం పడుతుంది కన్న తల్లిదండ్రులకే. తండ్రికి తల్లి చెప్తే తెలుస్తుంది తర్వాత. కానీ దేవుడు ఏమంటుండంటే, నేను నిన్ను రూపింపక మునుపు, అంటే నువ్వు తల్లి గర్భములోకి రాక మునుపు, అంటే తల్లి గర్భంలోకి రాక మునుపు నువ్వు ఉన్నావా? ఉన్నావు. నువ్వున్నావన్న సంగతి, నేనున్నాన్న సంగతి మనకు తెలియదు, కానీ నేను ఈ భూమి మీదకి వస్తావన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఒకడు పుడతాడు, ఖచ్చితంగా నీ ఎడల నా ఎడల, నీ గురించి నా గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను రూపింపక మునుపే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏ వస్తువు ఉన్నా దాంట్లో ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది. ఏ వస్తువు అన్నా కొనండి, ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది. ఎందుకుంటుంది దాంట్లో బుక్లెట్? మాన్యువల్, గైడ్ లైన్స్. అది ఎలా
అనేటువంటిది అది ఎలా వాడాలి, ఎలా పనిచేస్తుంది, ఏ స్విచ్ ఎక్కడ నొక్కాలి, ఏ స్విచ్ ఎలా వాడాలి అనేటువంటిది మొత్తం గైడ్ లైన్స్ దాంట్లో ఉంటాయి. గైడ్ లైన్స్ ఉన్నప్పుడు దాని ప్రకారం మనము వాడుకుంటాం. హల్లెలూయా. ఆ గైడ్ లైన్స్ సిద్ధం చేసేటువంటి వానికి ఇది ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఆ బుక్ అసలుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది నాకు కొత్త, ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, దాన్ని చదువుకోవాలి. కానీ దీన్ని తయారు చేసిన వాడికి దీని పూర్తి అవగాహన ఉంటది. నన్ను నిర్మించిన వాడు అందుకే అంటాడు చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నీకు ఒక ఆకారము, నీకు ఒక ముక్కు, నీకు ఒక పిండమును ఒక ఆకారముగా నువ్వు రాకమునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీ పేరుతో సహా నీ గురించి దేవునికి తెలుసు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నీ ముక్కు, నీ ముఖము, నీ ఆకారము, నీ తల్లిదండ్రులు, నా ముక్కు, నా జీవితాన్ని నా తల్లిదండ్రులు చూడక మునిపే వారి నన్ను ఎరిగిన వాడు, నన్ను నియమించిన వాడు, నా కొరకు ఆలోచన కలిగిన వాడు, నా కొరకు నన్ను తెలుసుకున్నటువంటి వాడు, నా గురించి పూర్తి అవగాహన కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పేసి. చూడండి, బైబిల్ గ్రంథము నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనములో దేవుడు మోషేతో మాట్లాడుతూ, నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, జాగ్రత్తగా నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదులని మోషేతో చెప్పగా. ఎలా తెలిసేట మనం దేవునికి? పేరుతో సహా. చెప్పండి, ఎట్లా తెలుసు? పేరుతో సహా. చాలా మంది మనము మనుషులు ముఖం గుర్తుంటది, మనిషి పేరు గుర్తుండదు. ఎక్కడో చూసినా బ్రదర్, ఎక్కడ నీ పేరు ఏదో ఉండే, కొన్ని రోజులైతే నీ పేరు ఏదో ఉండే. చాలా మంది ఇదే అడుగుతుంటారు కొంచెం ఆట పట్టేయటానికి, నన్ను గుర్తుపట్టేవా? గుర్తుపడితే చెబుతాం కదా, గుర్తుపట్టకనే కదా ఈ బాధ అంతా. నన్ను గుర్తుపట్టినావన్నా అంటే గుర్తుపట్టలే, మనిషి మర్చిపోతుంటాడు. కానీ దేవునికి లేఖనం ఏమని తెలియజేస్తుంటే, నీ పేరును బట్టి మోషే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగు, నీ పేరుతో సహా నాకు తెలుసు, నీ ఊరితో సహా నాకు తెలుసు, నీ యొక్క సమస్తము నాకు తెలుసు. ఎక్కడ ఉంటావు, ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ నివాసం చేస్తున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, నీ గురించినటువంటి సమస్తమైనటువంటి అవగాహన దేవుడు ఏమంటుందంటే, నాకు నీ పేరుతో సహా నాకు తెలుసు అంటున్నాడు. బిడ్డలారా, మనల్ని దేవుడు ఎరిగినటువంటి వాడు. జనరల్ గా మనల్ని ఈ జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో తెలుసా? మనం జనాలకి ఎప్పుడు తెలుస్తామో తెలుసా? నీ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు తెలుస్తావు, నువ్వు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తావు. రెండవది, నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో నువ్వు అందరికీ తెలుస్తావు. మూడవది, గొప్ప పని సాధించావనుకో, ఒక గొప్ప పని సాధించావనుకో ప్రపంచానికి నువ్వు తెలుస్తావు. లేకపోతే మామూలు సాదాసీదగా ఉంటే ప్రపంచానికి మనం తెలియం, గుర్తుపట్టదు ప్రపంచం మనల్ని. కానీ దేవుడు ఏమంటుందంటే, మనుషులు నీకు పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు నిన్ను గుర్తిస్తారేమో, కానీ నువ్వు ఏ పేరు ప్రఖ్యాతులు నీకు లేకున్నా కూడా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకనే యోహాను శుభవార్తలో 10వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు స్పష్టంగా ఈ మాట చెప్తున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనము, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. జాగ్రత్త వినండమ్మా, నా గొర్రెలు నా స్వరము వినును. ఈరోజు గొర్రెలని పేరు పెట్టుకుంటున్నాం, కానీ దేవుని యొక్క స్వరం వినటం మానేసినాం. దేవుని మాట వినటం కంటే దెయ్యం మాట బాగా వింటున్నాం. ఆలోచన చేయాలి.
నా గొర్రెలు అనగా నా విశ్వాసులు, నా బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క స్వరాన్ని వింటారు అంటున్నాడు. ఇంకోటి ఏమంటాడు తెలుసా? నేను వాటిని ఎరుగుదును. ఎవరెవరున్నారు సంఘములో, ఎవరెవరు నన్ను నమ్ముకున్నారు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచారు, ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి గురించినటువంటి క్లియర్ పిక్చర్, క్లియర్ డాటా దేవుని దగ్గర. నేను వాటిని ఎరుగుదును. నాకు తెలుసు అవి. నువ్వేంటో తెలుసు, నేనేంటో దేవునికి స్పష్టంగా అవి నన్ను వెంబడించును. ఏం చేస్తేట? ఎవరు వెంబడిస్తారు? హల్లెలూయా. గొర్రెలంటే ఏంటిది? గొర్రెలంటే ఎవరు? నేను. ఆయన కాపరి, నేను గొర్రె. ఇప్పుడు నేను ఎవరిని వెంబడిస్తున్నాను? ఎవరిని వెంబడిస్తున్నాను? దేవుణ్ణి వెంబడించవలసిన వారమై ఉంటున్నాం, దేవుణ్ణి అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు స్పష్టంగా అంటున్నాడు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తా. గొర్రెలలో ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా దేవునికి. ఇప్పుడు నేను వాటిని ఎరుగుతుందంటే ఏంటిది అర్థం? నువ్వు నాకు తెలుసు అంటే ఏంటిది అర్థం? నీ యొక్క ఆకారం తెలుసనా, మనిషి తెలుసనా, లేకపోతే నీ యొక్క గుణం తెలుసనా? నువ్వేం తెలుసు దేవునికి? ఒక మంద ఉందనుకోండి, మంద. ఆ మందలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని పొడిసేటివి ఉంటాయి, గొడవ చేసేటివి ఉంటాయి, లొల్లి చేసేటివి ఉంటాయి, కొన్ని దూకి కొంచెం పొలాల్లోకి పోయేటువంటివి ఉంటాయి. దేవుడు ఏమంటుండంటే, నువ్వు ఎటువంటి వాడవో నాకు బాగా తెలుసు. హల్లెలూయా. ఏం తెలుసంట? నీ యొక్క సమస్తము, నువ్వు మంచోనివా, ప్రార్థనాపరునివా, నువ్వు గొడవ చేసేటువంటి వానివా, లొల్లి చేసేటువంటి వానివా, అంటే దేవుని సన్నిధిలో ఎటువంటి వాడవు అనేటువంటిది స్పష్టంగా దేవునికి తెలుసు. సో దేవుడు ఏమంటుందంటే, మొదటి యొక్క లేఖనం దేవుని ప్రణాళికలో, మన ఏడవ దేవుని ప్రణాళికలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తుందంటే, నేను మిమ్మలను ముందుగానే ఎరిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి తెలుసు దేవునికి? మనం తల్లి గర్భములో రూపింపబడక మునుపే నువ్వు దేవునికి తెలుసు అనే సత్యాన్ని గ్రహించాలి. ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఇక్కడ. దేవునికి నేను తెలుసు అని ఎరిగి ఉన్నాడు కదా, నా గురించి దేవునికి తెలుసు కదా. నా గురించి దేవుడు ఎందుకు ఎరిగి ఉన్నాడు? కారణం ఏంటి? ఎందుకు తెలుసుకుంటున్నాడు నా గురించి? ఎందుకు నా గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు? ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి అని ఆలోచన చేస్తే స్పష్టంగా బైబిల్ చెప్తాను. అక్కడే ఉన్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎరిగేనో. అక్కడ వరకు ఆగండి. దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో, మనల్ని ఎందుకు ఎరిగి ఉన్నాడు, మనల్ని ఎందుకు తెలుసుకున్నాడంటే అక్కడ రాయబడినటువంటి జ్యేష్ఠుడు అగునట్లు కారణం రాయబడింది. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు కావాలి అనేటువంటిది ఇక్కడ అర్థం. హల్లెలూయా. జ్యేష్ఠుడు అంటే, జ్యేష్ఠుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటిది? పెద్ద కొడుకు అని అర్థం. ఏంటిది? ఇంటికి పెద్ద కొడుకు, మొదటి కుమారుడు. బైబిల్లో జ్యేష్ఠత్వానికి చాలా విలువ ఉంది. వానికి రెండు పాళ్ళు ఆస్తి ఇవ్వాలి. మొదటి పుట్టినటువంటి వానికి 2 పాళ్ళు ఆస్తి ఇవ్వాలి. ఈ జ్యేష్ఠత్వ హక్కునే ఏశావు అనేటువంటి వ్యక్తి అమ్ముకున్నాడని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. తన కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు అనేక సహోదరులలో, అనేక సహోదరులు అంటే ఎవరు? మనందరం యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు దేవునికి పిల్లలమైతున్నాం, దేవుని కుమారులమైతున్నాం. ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనం ఏం తెలియజేస్తుంటే దేవుని కుమారుడు అని రాయబడింది. ఏంటిది? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఇక్కడ మీరు మరలా తప్పుగా అర్థం చేసుకోవడం, చాలా మంది ఇంటర్ప్రిటేషన్ తప్పుగా అర్థం చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు అనేది యేసుక్రీస్తు, ఈయనకు చిన్న దేవుడు, ఇంకా హోలీ స్పిరిట్ ఇంకా చిన్న దేవుడు
అనేటువంటి భావనతో కలుగుతారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఆ యొక్క దేవుని కుమారుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆ యొక్క మహిమ కలిగిన దేవుడు శరీరము ధరించుకుని కుమారునిగా ఈ లోకములోనికి వచ్చాడు, అంతే తప్పితే ఈయన ఒక చిన్న దేవుడు అనేటువంటి అర్థం కాదు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పేసి కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడింది. అదృశ్య దేవుని స్వరూపి, కాకపోతే భూలోకంలోకి వచ్చినప్పుడు దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం దీని లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. ఈయన ఆ సుప్రీం అంటే సూపర్ నేచురల్ పవర్ ఏదైతే ఉన్నదో ఆ సూపర్ నేచురల్ పవర్ కూడా యేసుక్రీస్తు ప్రభువారే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. చూడండి, కీర్తన గ్రంథము 89వ కీర్తన 27వ వచనం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 27వ వచనం. కావున అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. దీనికి లేఖనం యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేస్తే ఏమని చెప్తుందంటే జ్యేష్ఠ కుమారునిగా. హల్లెలూయా. జ్యేష్ఠ కుమారుడు అంటే తండ్రి అయినటువంటి దేవునికి అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, పెద్దవాడు, మొదటివాడు అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఈ జ్యేష్ఠ కుమారునికి మనందరము ఎలా అవ్వాలట? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని ఆయన సిగ్గుపడక. ఆగండి, ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వారిని అంటే ఎవరిని? ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ, దేవుని విశ్వాసం ఉంచిన వారిని ఏమని పిలుస్తున్నాడు? హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? సహోదరులని. ఏమని పిలుస్తున్నాడు? సహోదరులు. అంటే మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమవుతాం? జాగ్రత్తగానండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడై ఉన్నాడు. మనందరము యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారము అనుగ్రహించాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ పెద్దన్న అని చెప్పొచ్చు. మనం ఏమని చెప్పొచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ పెద్దన్న. ఇది ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకు ఆయనే తండ్రి, ఆయన పిల్లలము. అట్ దట్ సేమ్ టైం దేవుడు ప్రజలను సంబోధిస్తూ ఏమంటుందంటే ఆయన వారిని తన సహోదరులని పిలుచుటకు సిగ్గుపడక. జ్యేష్ఠ కుమారుడు, అదేవిధంగా మనందరం తండ్రి అయిన దేవుని పిల్లలము కనుక ఆయన మనకు సహోదరుడు. మీకు ఒక విషయం చెప్తాను నేను. బాగా ఉన్నతమైనటువంటి వాడు, బాగా గొప్పగా ఉన్నటువంటి వాడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు మనల్ని చూసి మా తమ్ముడు, మా సహోదరుడు, మా బంధువు అంటాడా? లేనోడు ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు బాగా డబ్బు సంపాదించి అంబానీ టైప్ లో ఉన్నాడు, ఇంకోటి ఏమీ లేక చిన్న గుడిసెలో ఉన్నాడు. ఆ పెద్దగా ఉన్నవాడు చిన్నవాడిని చూసి మా తమ్ముడు అంటాడా? సిగ్గుపడతాం. ఎవరు అనగలను? ఏమో సిగ్గుపడతా అంటే జనరల్గా చాలా మంది సిగ్గుపడేటువంటి పరిస్థితిలో ఉంటారు. మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటాం. కొంతమంది ఉద్యోగాలకి బాగా చదువుకోవడానికి, అంటే ఎవరిని కించపరచడానికి కాదు, మనుషుల యొక్క యాటిట్యూడ్. ఉద్యోగాలకు పోయి సిటీల్లో బాగా కొంచెం మంచిగా టిప్పుటాపుగా రెడీ అయ్యి మంచి కల్చర్ నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత, లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళని కలిసినప్పుడు ఫ్రెండ్స్ ముందు, చుట్టాల ముందు వీళ్ళు మా తల్లిదండ్రులు అని చెప్తే మా పరువు పోతుంది, ఇజ్జత్ పోతుందని
అంటిముట్టినాడు. సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో చాలా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు సిగ్గుపడలేదట. ఎందుకని? ఏ విషయంలో సిగ్గుపడలేదు? ఈ భూమి మీద ఉన్న ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన ఏమని చెప్పి పిలుస్తున్నారంటే నా సహోదరులు, నా యొక్క సహోదరులు, నా యొక్క బిడ్డలు. చూడండి, ఈరోజు ప్రపంచం ఎట్లుందంటే కొంచెము ఈ సొసైటీలో చాలా క్యాస్టిజం ఉన్నది. తక్కువ అనంగంలోనే సిగ్గుపడితే వాళ్ళతో మాకు సంబంధం లేదు అన్నట్టు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ఏ రకమైనటువంటి భేదములు కానీ, ఏ రకమైనటువంటి తారతమ్యములు కానీ, ఏ రకమైనటువంటి వ్యత్యాసాలు కానీ, కులము కానీ, మతము కానీ, డబ్బు కానీ ఎక్కడా లేదు. అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఆ యొక్క వ్యత్యాసములు లేవు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే ఆయన సమస్త మానవాళిని తన యొక్క సహోదరులు అని చెప్పేసి పిలవటానికి ఆయన సిగ్గుపడలేదు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం, కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. 12:50 పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియునై ఉన్నారు అనెను. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మీ తల్లి మీ సహోదరులు బయట వేచి ఉన్నారు. వాళ్ళు కాదు నాకు సహోదరులు. ఎవరు సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా యొక్క సహోదరుడు. ఇప్పుడు నువ్వెవరు? ఇప్పుడు దేవుని యొక్క సహోదరులము. ఎందుకు దేవుని సహోదరులం అయ్యామనంటే ఆయన జ్యేష్ఠుడు అవటానికి, అనగా ప్రథమవాడు అవటానికి, మొదటివాడు అవటానికి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని అందరినీ ఆయన పిల్లలుగా చేర్చుకున్నాడు అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను నేను. దేవుడు ముందుగా మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగాడయ్యా అంటే మనము ఆయన కుమారునితో సహోదరులము అవ్వాలని. దానికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుడు చేసిన పని, దేవుడు మనలను ముందుగా నిర్ణయించెను అని రాయబడింది. రెండవ మాట అక్కడ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలోనే. మరియు కాదమ్మా, దానిపైనే ఉంటది. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో 29 చివరిలో, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. ఏంది అంత వెరైటీగా ఉంది ఈరోజు అనుకుంటున్నారా? దేవుడు 5 పనులు చేశాడు ఇక్కడ. మొదట నిన్ను ఎరిగాడు, నిన్ను ఎరిగాడు. భూమి పుట్టక అంటే ఆయన గర్భంలో నుంచి మనము బయటకు రాకమునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగాడంటే దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారితో మనము సహోదరులు అవునట్లుగా ఆయన మనల్ని ఎరిగాడు. రెండవది, మనలను ముందుగా నిర్ణయించాడు. ఎరిగాడు, నిర్ణయించాడు. ఇక ఈ మాట జాగ్రత్తగా ఉందండి. ఎరిగాడు, నిర్ణయించాడు. ఆయన నిర్ణయించాడు కాబట్టే మనందరం ఇక్కడ ఉన్నాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది? దాని అర్థం ఏంటంటే తీర్మానం చేశాడు. మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి, మీరు దేవుని యొక్క బిడ్డలుగా కొనసాగాలని దేవుడు నిర్ణయించుకున్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చాలు ఇక్కడ వరకు. జాగ్రత్తగా ఉందండి. ఏం చెప్తున్నాడు దేవుని లేఖనము?
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఎవరు? మనకు అనుగ్రహించిన ఉచితమైనటువంటి కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నువ్వు దేవుని కుమారుడు కావాలి. ఎలా కుమారుడు అవుతావు అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని కుమారులం అవుతాము. ఆ యొక్క దేవుని కుమారులనుగా స్వీకరించడం కొరకు మనలను ముందుగానే దేవుడు తన కోసము నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసిండట? నిర్ణయించుకున్నాడు. ఏం నిర్ణయించాడు? నువ్వు నేను దేవుని యొక్క పిల్లలము కావాలి అని. చూడండి ప్రియులారా, చాలా మందికి నువ్వు ఎంత మందికి సువార్త ప్రకటించినా కొంతమంది మూర్ఖంగా వాదిస్తారు, మూర్ఖంగా తిరస్కరిస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క నిర్ణయాన్ని తృణీకరిస్తూ ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గ్రహించాలి. ఏంటిది అది? అంటే దేవుడు నిర్ణయించుకున్నాడంటే ఇక మన ప్రమేయం ఏమి లేదా? అర్థమవుతుంది? ఇంకొక తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఏమిట్లా ఉంటుందంటే దేవుడు ముందే నిర్ణయించాడు కాబట్టి ఇక మన ప్రమేయం ఏమీ లేదు, రోబోలుగా వచ్చి మనం కూర్చున్నామా? దేవుడు కొద్ది మందిని నిర్ణయిస్తాడా? కొద్ది మందినే పిలుస్తాడా? కొద్ది మందినే తన రక్షణ కొరకు దేవుడు తీర్మానం చేసుకున్నాడా? అటువంటిప్పుడు అందరిని ఎందుకు పుట్టించాడు? సగం మందిని నరకానికి పంపించడానికి దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడా? కొద్ది మందికే రక్షణ ఉన్నదా? కొద్ది మందికే పరలోకం ఉన్నదా? కాదు కాదు కాదు. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. నెంబర్ 2, అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు, కోరుకుంటూ ఉన్నాడని రాయబడింది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను పొందడానికి ఆస్కారం ఉన్నది. ప్రతి ఒక్క మానవుని కొరకు ఆయన రక్తము కార్చాడు, కొద్ది మంది కొరకు కార్చలే. కానీ ఆయన నిర్ణయములో నువ్వు నేను పాలుభాగస్సులం అయితేనే మనము ఆ నిర్ణయానికి రాగలుగుతాం. అందరికీ రక్షణ ఉన్నది, దాన్ని స్వీకరించేటువంటి అవకాశము హృదయం నీకు ఉండాలి. ఎవరైతే దాన్ని స్వీకరించారో వారు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చారు. అంటే మనము రోబోల్లాగా దేవుడు ఒక ఫ్రేమ్ లో గీసాడు కాబట్టి మనం వచ్చి అక్కడ కూర్చున్నామని అనుకోవడానికి వీల్లేదు. నీకు సొంత చిత్తం ఉన్నది, సొంత విల్లు ఉన్నది, సొంత ఆలోచన ఉన్నది. ఆ సొంత ఆలోచనని దేవుని ఆలోచనకు లోబడిచినప్పుడు నువ్వు నేను దేవుని యొక్క నిర్ణయానికి మనము లోబడే వారముగా ఉంటూ ఉన్నాం. అందుకని దేవుడు ఏమని నిర్ణయించిందంటే నువ్వు నేను దేవుని పిల్లలం అవ్వాలని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. నేనున్నా, నా పిల్లలు ఉన్నారు, నేను నిర్ణయం తీసుకున్నా. వాళ్ళు ముగ్గురు పాస్టర్లు కావాలని నిర్ణయం తీసుకున్నా. దాన్ని దాన్ని చేయాల్సిన పని ఎవరిది? వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను నిర్ణయించాను, నిర్ణయం అయితే ఉన్నది, కానీ దానికి లోబడాల్సిన పని వాళ్ళు చేయాలి. మీరు అనుకున్నారు మీ పిల్లల్లో ఒక మంచి ఉన్నతమైన ఒక ఆర్మీ ఆఫీసర్ చేద్దాం అనుకున్నారు. ఆర్మీకి పోతే చచ్చిపోతాను వాడు బోనన్నాడు. నీ నిర్ణయం అంటే నీ యొక్క హృదయం, నీ యొక్క ఆలోచనకి, నీ యొక్క తలంపుకి, నువ్వు దేవునికి సమర్పించుకునే దానికి దేవునికి అవకాశం ఇచ్చాడు. రోగంలాగా అయితే ప్రతి ఒక్కడు ఇక్కడ కూర్చుంటాడు. వేరే మతం, వేరే జాతి, వేరే దేవుడు ఉండడానికి వీలులేనే లేదు. కానీ దేవుడు ప్రతి మనిషికి స్వచ్ఛందంగా దేవుడిని అంగీకరించాలని నిర్ణయంగా చేశాడు. మీరందరూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తన యొక్క కుమారుని ద్వారా నాకు పిల్లలు కావాలని దేవుడైతే నిర్ణయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్ణయించుకున్నాడు అని రాయబడింది. చూడండి, ఎప్పుడు నిర్ణయించాడట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉంటాయి. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి మాట రాయబడింది అక్కడ. ఎట్లనగా తన ప్రియుని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ఈ మాట వినండి అసలు ఒకసారి. జగత్తు పునాది వేయబడక మునిపే. నువ్వేమనుకుంటున్నావంటే నాకెవరు, చాలా మందికి ఉండే భావన, మాకు ఎవరు లేరు, లేకపోతే మమ్మల్ని ఎవరు ఆదరించడం లేదు, మాకెవరు అండగా లేరు. కానీ నీ గురించి నా గురించి దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు పుట్టిందో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే జగత్తు అంటే హలో ఆదికాండం 1:1 దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించునని రాయబడింది చూడండి. అది చెయ్యడానికి ముందు, అది రూపించటానికి ముందు, దానికంటే పూర్వము అంటే ఈ భూమి మీద రవ్వంతైనను లేక ముందు, ఈ భూమి మీద కొండలు కోనలు లేకముందు, పర్వతములు లేకముందు, జలములు లేకముందు, ఈ సృష్టి అనేటువంటిదే లేకముందు, అప్పుడు దేవుడు, రజనీ అనేటువంటి ఒకడు ఉంటాడు, వాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుడతాడు, వాడిని నా కోసము నేను నిర్ణయించుకుంటున్నాను అని అప్పుడు ఎప్పుడు మనకు లేవు. కానీ కొంతమంది తాతలు ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద తాతలు మస్తు భూములు సంపాదించి మస్తు డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లలకి ఇచ్చిపోయారు. మనకంటే మన కష్టార్జితమే ఉంది, ఇంకేం లేదు. మన కష్టార్జితమే ఉంది. ఇప్పుడు వాళ్ళ మనవుళ్ళు పెరిగి ఆ భూములకు రెక్కలు వచ్చినాయి, రేట్లు వచ్చినాయి. వాటిని అమ్మిన తర్వాత ఏమనుకుంటారు? మా తాత ఆ రోజు సంపాదించిండయా మా కోసం. ఆ ముసలాయనకి అప్పుడే ఆలోచన వచ్చి కుటుంబం కొరకు సంపాదించాడు. ఇప్పుడున్న వాళ్ళు ఎంత సుఖపడుతున్నారు, ఎంత సంతోషపడుతున్నారు. గుడ్. ఈ సృష్టి మొత్తము లేకముందు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని అంటే, దేవుడు నన్ను నా గురించి ఎరిగాడు అంటే, దేవుడు నన్ను దేవుని బిడ్డగా నిర్ణయించుకున్నాడు అంటే, దేవుడు నన్ను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన కుమారునిగా స్వీకరించాడు అంటే, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? అసలు దాన్ని ఊహించటమే జగత్తు పునాది వేయబడక మునుపు. నీ గురించి అంత ఆలోచన కలిగిన దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నీ గురించి ఎంత ప్రణాళిక కలిగి, నీ గురించి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా సంవత్సరం ఫలానా భూమి మీద ఫలానా దేశంలో ఫలానా ఇంట్లో పుడతాడు అని, అతడు నా కొరకు సాక్షిగా నిలబడతాడు అని నేను ఏర్పరుచుకున్నటువంటి వాడు, నా కొరకు ఉన్నటువంటి వాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భంలోకి రాకముందే నువ్వు నేను ఒక కణముగా, లేకపోతే ఒక అసలుకి ఈ నిత్యత్వంలో ఈ భూమి మీద మనకంటూ ఒక ఉనికి లేకముందే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని నిర్ణయించుకున్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకు నిర్ణయించాడు మనల్ని? ఇదిగో నేర్చుకోవాలిగా. కారణం ఉందిగా. ఎరిగాడంటే కారణం ఉంది. ఎందుకు ఎరిగాడు? యేసుక్రీస్తు ప్రభువారితో నేను సహోదరుని కావాలని, ఆయన జ్యేష్ఠ కుమారుడు కావాలని నన్ను ఎరిగాడు, నన్ను నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఇది కూడా ప్రాముఖ్యం. కారణం ఏంటిది? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8:29 మళ్ళీ కంటిన్యూషన్ చదవండి. ఎరిగేనో అని రాయబడింది. కాదు 29లోనే 2వ పాట ఉంటది. నేను చదువుతా వినండి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో తన కుమారునితో, జాగ్రత్తగా వినండి, దేని కొరకు నిర్ణయించాడు? వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. హల్లెలూయా, హల్లెలూయా. సారూప్యం అంటే ఏంటిది? సారూప్యము
ఏం చెప్పండి అన్న, టకటక అయిపోద్ది ఇంకొక అరగంట అయితే. ఇంగ్లీష్లో ఇమేజ్ అని రాయబడింది, రూపము లేదా పోలిక. జాగ్రత్తగా ఉందండి. ఆయన కుమారునితో సారూప్యము గలవారమగుటకు. ఆయన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి రూపము, యేసుక్రీస్తు ప్రభువారి పోలిక నీకు నాకు రావాలని నిన్ను నిర్ణయించాడు. నిన్ను దేవుని సన్నిధికి పిలిచింది ఎందుకంటే ఊరికే వచ్చి కూర్చొని కానికేసి పొమ్మని కాదు. హలో, ఊరికే వచ్చి కూర్చొని కానికేసి పొమ్మని కాదు, నీలో కార్యము జరగాలి అని. మనందరము దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క రూపంలో నిర్మించబడ్డాము అని బైబిల్ స్పష్టంగా సృష్టించబడ్డాం. దేవుని యొక్క లేఖనం తెలియజేసింది, మన పోలిక చొప్పున మన రూపములో నరుని చేయుదము అని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఆ రూపాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నాం. ఇప్పుడు దేవుడు ఏమని నిర్ణయించిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము ఏ రకంగా మార్చబడాలి? ఆయన రూపములోనికి, యేసుక్రీస్తు రూపములోనికి, యేసుక్రీస్తు పోలికలోనికి నువ్వు నేను మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడో నిర్ణయించాడంటే బాగానే ఉంది, మంచి అద్భుతం. జగత్తు పునాది వేయబడక ముందు నిర్ణయించాడంటే అద్భుతంగా ఉంది వాడు పదము. కానీ ఎందుకు నిర్ణయించాడయ్యా అంటే ఆయన రూపములోనికి మారాలి, ఆయన పోలికలోనికి మారాలి. నువ్వు నేను ఆయనలాగా, యేసులాగా మార్చబడాలి. అబ్బో, ఇదైతే కొద్దిగా కష్టమే. కానీ లేదు, పర్పస్ అదే. దీని ఉద్దేశం ఏంటి? ఈ వాచ్ ఉంది, దీని ఉద్దేశం ఏంటిది? టైం చూపియాలి, టైం పని చేయాలి, టైం నాకు తెలియజేయాలి. ఇది టైం పని చేస్తలేదు, ఏం చేస్తాను? దీన్ని చెత్తబుట్లో వేస్తా. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. నువ్వు నేను ఆయన రూపంలో మార్చబడాలని దేవుడు నిర్ణయించాడు. రూపంలోనికి మార్చబడాలనేటువంటి దేవుని యొక్క కోరిక, పోలిక చూడండి బైబిల్ తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనము దేవుని పోలికగా మార్చబడాలి. దాని కొరకు ఏం చెప్తున్నారంటే, ముసుగు లేని ముఖముతో అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఉన్నది ఉన్నట్టు చెప్పే ఒక వస్తువుని చెప్పండి. ఈ సృష్టిలో కల్పితం లేకుండా, మోసం చేయకుండా ఉన్నది ఉన్నట్టు చూపించేది అద్దం ఒక్కటే. అద్దం ఒక్కటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. నీ ముఖం మీద ఘాటు ఉంటే ఘాటు చూపిస్తుంది, గడ్డం ఉంటే గడ్డం చూపిస్తుంది, ఎట్లుంటే అట్లా చూపిస్తుంది. అది మోసం, మనుషులు మోసం చేస్తారు కానీ అద్దం మోసం చేయదు. రండి, ఇప్పుడు అద్దం దగ్గర నిలబడ్డాం. అద్దం దగ్గర నిలబడితే, నేను అద్దానికి యువతల నిలబడితే అవతల ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. అర్థమవుతుందా? నా రూపము, నా పోలిక, నా మనస్సు, నాదంతా ఉట్టిదే. నేను అద్దం ముందు నిలబడ్డప్పుడు అద్దములో ఎవరు కనపడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు కనపడాలి. అది నేను మార్చబడటం, అది దేవుని పోలికను పొందటం, అది దేవుని యొక్క రూపాన్ని నేను కలిగి ఉండటం. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను నిర్ణయించాడు. ఊరికే వచ్చి కూర్చొని 2 చప్పట్లు కొట్టి ఒక పాట పాడి వెళ్ళిపోవటానికి కాదు. ఇక్కడ నువ్వు ఏమి కావాలయ్యా అంటే చక్కగా మేకప్ తయారు కావాలి. ఏ మేకప్? యేసుక్రీస్తు ప్రభువారి రూపము ఇదంతా చెక్కబడాలి.
అంటే అర్థం ఏంటంటే దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ తీసివేయబడాలి. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నప్పుడు నా ముఖములో దేవుని యొక్క, నాలో నుంచి దేవుని యొక్క ముఖ కవలికలు, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము. మనిషి దేవుని ఆత్మ కలిగిన వాడు, నిజముగా ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడని నీ గురించి నా గురించి సాక్ష్యము బయట మనము కలిగి ఉండే వారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి అంటున్నాడు, ముసుగేసుకొని కనపడదు. ముసుగేయొద్దు. ముసుగంటే అసలు ఒకటి, అసలు కనపడకుండా చేసేది ముసుగు. హల్లెలూయా. ముసుగుతో చాలా డేంజర్. ఎందుకో తెలుసా? ఒక ఆయన ముసుగు వేసుకొని పోతే ఒక ఆమెను చేసుకోపోయి ఇంకొక ఆమెను చేసుకున్నాడు. బైబిల్లో నా సొంత మాటలు కాదు. ఒక ఆమెను చేసుకోవాల్సి, ఒక ఆమెని పెళ్లి చేసుకోవాల్సి అని ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా? యాకోబు గారు ముసుగేసి లేయ గారిని లోపలికి పంపించారు. ఆమె రాయాలనుకుని ఆమెతోటి ఆయన కాపురం చేశాడు. ముసుగు అంటే ఏంటిదో తెలుసా? అసలు నువ్వు బయటకి కనపడకుండా చేసేది. దేవునితో మనం ఎట్లుండాలి? ముసుగు లేని ముఖము పోలిన ముసుగు లేని అసలు దాన్ని బయటకు చూపించాలి. ముసుగు లేని ముఖమును మనము అద్దము వలె ప్రతిఫలింపు చేయాలి దేవుని యొక్క రూపాన్ని. అందుకనే ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాము. దేవుని పోలికలోనికి మనము రోజు రోజుకి మార్చబడాలి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. ధరించిన ప్రకారము ధరించము. జాగ్రత్తగానండి. మంటి నుండి పుట్టిన వారి పోలిక ధరించిన ప్రకారము. ఎవరు పోలిక? మంటి నుంచి. ఎవరు మన మట్టిలో పుట్టిన ఆయన పోలిక ఎవరు? పైకి చదివితే ఆదాము గురించి రాయబడి ఉంటుంది. ఆదాము గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి పైన వచనాల్లో బేరీజు వేస్తూ పోలిక చెబుతూ మంటి నుండి పుట్టిన వారి పోలికను మనం ధరించుకున్నాం కాబట్టి మట్టిలో ఉన్నాం. పరలోక సంబంధి పోలిక కూడా నువ్వు ధరించాలి. ధరించకపోతే హలో హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మట్టి నుండి పుట్టిన వాని పోలిక మనం ధరించుకున్నాం కాబట్టి మట్టి మీద ఉన్నాం. అంతేనా? నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా. పరలోక సంబంధి అయిన వాని పోలికను మనం ధరించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ధరించుకోకపోతే ఏమవుతుంది? పరలోకం పోము. మట్టి నుండి వాడిని పోలికున్నది కాబట్టి మట్టిలో ఉన్నాం. పరలోక సంబంధి పోలికుంటే పరలోకంలో ఉంటాం. అర్థమవుతుందా? అందుకని బైబిల్ కింద ఇంకొక అద్భుతమైన మాట రాయబడింది. చూడండి, 50వ వచనంలో, సహోదరులారా ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఈ మట్టి శరీరముతో ఈ యొక్క మట్టి శరీరముతో నువ్వు నేను పరలోక రాజ్యములోనికి చేరలేము. అందుకనే నువ్వు నేను పరలోక సంబంధి అయినటువంటి వాని యొక్క పోలిక. ఎవరు పరలోక సంబంధి? పరలోక సంబంధి ఎవరు? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడెవరు? యేసయ్య. యేసుక్రీస్తు పోలికను నువ్వు నేను ధరించుకుంటే తప్ప ఈ రక్త మాంసములతో మనము పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో చేరలేము అని స్పష్టంగా బైబిల్ మనకి తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. మన జీవితం మార్చబడాలి ప్రియమైన బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీ బ్రతుకు నా బ్రతుకు యేసుక్రీస్తులా మార్చబడాలి. మన ఆలోచనలు యేసులా మార్చబడాలి. మన మనస్సు, మన హృదయం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బతికితే ఎలా ఉంటుందో నువ్వు నేను కూడా అలా బతికి చూపించాలి. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునుపు
ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఆ యొక్క పరలోక సంబంధి యొక్క రూపాన్ని మనం ధరించుకుందుము, మార్పు పొందుదుము. నేను మట్టి పోలికలోనే ఉంటాను, మట్టి మనిషిలాగే ఉంటాను, మనిషిలాగే బ్రతుకుతాను, మనిషిలాగే జీవిస్తాను, మనిషి శరీరేచ్ఛలు ఈ రకంగానే ఈ లోకాంతరంగా బ్రతుకుతాను అంటే మనం ఈ లోకంలోనే విడిచిపెట్టబడతాం. మనము మార్పు చెంది ఒక్కసారిగా శరీరము, మీరు మహిమ శరీరం అంటే మీ హృదయంలో ఆ మహిమ శరీరానికి అవసరమైనటువంటి మార్పు అంటే ఆ యొక్క రూపాంతరము మనము చెందాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఈ రూపాంతరము లేదా ఈ యొక్క పరలోక సంబంధి అయినటువంటి వ్యక్తి యొక్క పోలిక ఎలా వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేస్తే, రోమిలికి రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు, ఇక్కడ నుంచి రండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మారండి అయ్యా అని చెప్తున్నాడు. మారండి, మీ మనస్సును మార్చుకోండి. నీ మనస్సు ఎప్పుడైతే మారుతుందో నీ యొక్క ఆకారం కూడా మారుతుంది. హల్లెలూయా. వెనక కూర్చోబెట్టి విన్నట్టు జరుగు. మీ మనస్సు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క రూపాంతరం, మన జీవితము రూపాంతరము చెందుతుంది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. చూడండి, అక్కడ స్పష్టంగా అంటున్నాడు, నీ మనసు మారకుండా నీ జీవితము మారదు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు ఏం మారాలి? మనకి ఏం మారాలమ్మా? కొద్ది గట్టిగా చెప్పండి, ఏం మారాలి? మనస్సు మారితే అంత ఏడే ఉంటది. ఇది కట్టడి చేసేమనుకో ఆటోమేటిక్గా బాడీ సెట్ అవుతుంది. డ్రైవింగ్ స్టీరింగ్ కంట్రోల్ చేసామనుకో ఆటోమేటిక్గా వెహికల్లో ఉన్న వాళ్ళందరూ కంట్రోల్ అవుతారు. స్టీరింగ్ కంట్రోల్ చేయలేకపోయామనుకో దెబ్బకి అవుట్, ఇక యాక్సిడెంట్ అవుతుంది, లోపల ఉన్నవాడు పోతాడు, అందరూ పోతారు. నేను మొన్న ఊటీ వెళ్ళా, పైనుంచి పోయేటప్పుడు కింద నుంచి పైకి 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఏమంది కొండ మీద పోవాలి. పైకి పోయేటప్పుడు పెద్దగా ఏమో అనిపించలే. కిందకు వచ్చేటప్పుడు ఇక నా కడుపు తిప్పుతుంది, కళ్ళు తిప్పుతున్నాయి. పోయేటప్పుడు కారులో పోయాం, వచ్చేటప్పుడు బస్సు ఎక్కాం. ఆ బస్సోడు ఆ మూల మొత్తం మలుపులే. ఇట్లా అంటే ఈ సీట్లో ఉన్నవాడు అవతలకి పోతున్నాడు. వాడు కంట్రోల్ చేయాలంటే తప్పదు, లేకపోతే ఇక 200-300 అడుగుల లోతుల్లో ఉన్న లోయలో పడుతుంది. ఇక నేను ఇక కళ్ళు మూసుకొని, ప్రభు 2.5 గంటలు ప్రయాసపడ్డా, తిప్పలు పడ్డాం, మరి ఎందుకు వచ్చినావురా బాబు ఇక్కడ? కానీ ఏం అర్థమవుతుంది? చిన్నపాటి జర్నీకి అంత ఇబ్బంది పడితే నీ మనస్సు మారకపోతే నీ శరీరం మారదు, నీ గుణం మారదు, నీ బుద్ధి మారదు, నీ జీవితంలో ఏది మారదు. ఏది మారకపోతే శరీర సంబంధి పోలికే. శరీర సంబంధి పోలిక ఉంటే నీకు పరలోక రాజ్యము దొరకదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. నువ్వు నేను ఆ పరలోక సంబంధి అయిన వాని పోలికలు ధరించుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకొరకే దేవుడు జగత్తు పునాది వేయబడకమునిపే క్రీస్తులో నిన్ను నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన బిడ్డలారా, మనము ఎందుకు నిర్ణయించాడు చాలా సంతోషం, కానీ దానికి ఒక పర్పస్ ఉన్నది. ఆ పర్పస్ ఏంటంటే నువ్వు నేను దేవుని పోలికలోనికి
ఆ ఏదేను తోటలో ఏ రూపాన్ని అయితే పోగొట్టుకున్నామో అదే రూపాన్ని తిరిగి మరలా మనము సంపాదించుకోవలసిన వారమై ఉంటున్నాం. అది ఎలా అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన రూపములోనికి మనము మనసు మార్చుకోవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉన్నాము అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ఒక చక్కటి మాట చెప్పాడు. యోహాను సువార్త 17:16లో ఒక భయంకరమైన మాట చెప్పాడు. యోహాను సువార్త 17:16 నేను లోక సంబంధిని కానట్టు వారును. ఆగండి, ఇక్కడ ఒక పోలిక రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు లోక సంబంధి కాదు. మరి నువ్వు నేను లోక సంబంధులము కాము అంటాడు. అక్కడ పోలిక అర్థమైందా? వారు లోక సంబంధులు కానట్లు, అలా నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. వారంటే ఎవరు ఇక్కడ? మనం శిష్యులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. పోలికంటే ఏంటిది? ఆయనలా ఉండాలి, అంతే కదా, ఆయనలా జీవించాలి, అంతే కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటుందంటే, నేను లోక సంబంధిని కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు లోక సంబంధిగా బ్రతకటానికి వీలు లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు లోక సంబంధిగా బ్రతుకుతున్నాడు అంటే వాడు యేసునందు విశ్వాసం ఉంచలేదని అర్థం. పోలిక మారతంది. నేను దేవుని పోలిక, దేవుని పక్షము, దేవుని బిడ్డను, దేవుని యొక్క రూపము. ఆయన లోక సంబంధి కాదు, నేను కూడా లోక సంబంధిని కాదు. ఆయనలో ఏ లోపము లేదు, నేను కూడా ఏ లోపము లేని వానిగా దేవుని భయం చేసేటువంటి వానిగా ఉండాలి, దేవుని కొరకు జీవించేటువంటి వానిగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, జాగ్రత్తగా వినండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఎరుగుదుము. నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? నీకేమి తెలియాలో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. అక్కడ జాగ్రత్తగా ఉంది, ఆయనను పోలియుందును అని నువ్వు తెలుసుకోవాలి. ఎలా ఉండాలట మనం? ఆయనను పోలి. ఎప్పుడిది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆయన వచ్చినప్పుడు నేను మార్చబడతాను, ఆయన రూపములోనికి మార్చబడతాను. ఆయన మహిమ శరీరాన్ని ఎలాగైతే ధరించుకున్నాడో నేను కూడా మహిమ శరీరాన్ని ధరించుకుని తిరిగి లేపబడి ఆయన ఉన్నట్టే నేను కూడా ఉంటాను. కనుక ఈ భూమి మీద నేను ఆయనను పోలి నడుచుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా కానీ ప్రభువా నువ్వు వచ్చినప్పుడు మాత్రం నన్ను లేపు అంటే లేపుతాడా? నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా ప్రభువా, నా బ్రతుకు నాది, నీ కథ నీది, నువ్వు రాబోయే ముందు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోకుండా భూమి మీద నుంచి లేపు. భయంకరమైన విషయం ప్రేమిలారా, చాలా మంది చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు నేను ఆయన పోలికలోనికి. శిల్పం చెక్కేటువంటి వాడు ఒక రోజులో రాదు. ఒక శిల్పాన్ని చెక్కాలంటే ఒక రోజులో రాదు. దేవుడు చెక్కుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి రూపంలోనికి మలుస్తూ ఉన్నప్పుడు కొన్ని దెబ్బలు తగులుతాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి.
అన్ని ఒక ఆకారం రావాలి, ఒక బండరాయికి ఆకారం రావాలంటే ఖచ్చితంగా దానికి దెబ్బలు, సుత్త దెబ్బలు తగలాల్సిందే, ఉలి దెబ్బలు తగలాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒక ఆకారంలోనికి, ఒక రూపంలోనికి మారుస్తూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సార్లు పోతా ఉంటది, కొన్ని సార్లు ఆ యొక్క వాటన్నిటిని ఓర్చుకొని నిలబడితే ఒక అద్భుతమైన శిల్పంగా, ఒక అద్భుతమైన ఆకారంగా నువ్వు నేను మార్చబడతా. ఆ అద్భుతమైన ఆకారం దేవుడు తీసుకుపోయి, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుపోయి ఆ తండ్రి ఎదురు నిలవబెట్టి, ఇదిగో నిన్ను నన్ను దేవునికి ఒక మంచి ఒక రూపంలోనికి ఆయనను పోలి ఉండే వారముగా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీలో నాలో ఆయన పోలిక, ఆయన గుణము, ఆయన మనస్సు, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన, నా ఆలోచన కాదు, మన కోరిక కాదు, మన తలంపులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మలుస్తూ ఉండగా నువ్వు నేను లోబడితే అప్పుడు మనం ఆయన పోలికగా మార్చబడతాం. వద్దు నాకెందుకు, నా ఇష్టం నాకే అంటే, నేను లోక సంబంధిగానే ఉంటాను అంటే నిన్ను ఎవ్వరు ఏమనరు. లోక సంబంధి అయినటువంటి వాడు లోకములోనే విడిచిపెట్టబడతాడు, పర సంబంధమైన వాడు పరలోకానికి కొనిపోబడతాడు. హల్లెలూయా. కనుక మనము ఆయనను పోలి ఉందుమని నువ్వు గుర్తుపెట్టుకో. నేను చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని యొక్క ఆకారంలో, దేవుని యొక్క మనస్సులోనికి మనం మార్చబడాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంకో చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఈ నూతన స్వభావం అనేటువంటిది దేవుని పోలిక. ఏంటిది? నూతన స్వభావం అనేటువంటిది దేవుని పోలిక. చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీ హృదయము, నీ చిత్తము, నీ ఇష్టము మార్పు చెంది, పాతవి గతించెను. ఏడ గతించినాయి అన్న భలేవాడివని జనవరి 1 రోజు మాత్రమే ఆ మాట మనం గుర్తు చేసుకుంటాం. ప్రతిరోజు పాతది గతించిపోవాల్సిందే. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. సమస్తం అంటే కొత్త అంటే ఏంటిది? అరికాల నుంచి నడినెత్తి వరకు కంప్లీట్ మార్చబడాలి. సగం సగం కాదు, కంప్లీట్. అరికాల నుంచి నడినెత్తి వరకు. నా యొక్క నోరు మారింది కానీ నా కన్నులు మారలేదు. నా కన్నులు మారినాయి కానీ నా చేతులు మారలేదు. నా చేతులు మారినాయి కానీ నా యొక్క పదాలు మారలేదు. నా యొక్క బుద్ధి మారలేదు. అన్ని మారినాయి కానీ నా కాళ్ళే చెడ్డయి అన్న తీసుకుపోయి అక్కడ తీసుకపోతున్నాయి. అంత బరాబరిగా నా కాళ్ళు లాక్కపోతున్నాయి. కాళ్ళు లాక్కపోయినాయా? ఇది లాక్కపోతుంది. ఇది కంట్రోల్ అయింది అనుకో, ఖచ్చితంగా కాళ్ళు కంట్రోల్ అవుతాయి, నోరు కంట్రోల్ అవుతాయి, చెయ్యి కంట్రోల్ అవుతుంది. అందుకనే దేవుడు ఏమంటుండంటే, నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడి, అక్కడ చేంజ్ రావాలి, ఇక్కడ రావాలి, ఈ హృదయంలో రావాలి, ఈ మనస్సులో రావాలి. వస్తే అప్పుడు నువ్వు నేను ఏ పోలికగా మార్చబడతాం? దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటాము మనం అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియదు. ఆ స్వభావం ధరించుకోవాలి, ఈ మనస్సు మార్చబడాలి. నోరు బాగా లాగుతుంది, ఏసు 2 కొట్టండి, ఏసు 2 కొట్టండి, ఆగిపోతుంది. మైండ్ని కంట్రోల్ చేస్తే నోరు కంట్రోల్ అవుతుంది, అన్ని కంట్రోల్ అవుతాయి. కొంతమంది అంటే జనరల్గా మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నా, బియ్యం తింటారు. ఎంతమంది తింటారు మీలో బియ్యం? నీ మనసును ఒకసారి నేను ఇది చేయటానికి వీల్లేదని అనే ఒక నిర్ణయం తీసుకో. నువ్వు చెయ్యవు. నేను చెప్తున్నా, 12 డిగ్రీల చలి ఉంది అక్కడ. రాత్రి 7-8:30కి వెళ్ళాం మేము అక్కడికి.
నా శరీరం అంతా నాకు సెట్ అవ్వట్లే. దగ్గర 25 గంటలు 26 గంటలు ప్రయాణం చేసినాం. సరే ఎండ చెమట బాడీ సెట్ అవ్వట్లే. నీళ్ళ దగ్గర పోయి నీళ్ళు పెడితే మనసు ఉన్నట్టు ఉంది మనసు. ఇక నేను 2 నిమిషాలు అబ్బో ఈ నీళ్ళతో స్నానం చేస్తే ఇక మన పని అయిపోతుంది అనుకున్నా. కానీ శరీరము ఒప్పుకుంటలేదు. 2 నిమిషాలు కూర్చొని మంచిగా ఆలోచన చేసి ఎట్టయినా సరే చేయాల్సిందే స్నానం అని డిసైడ్ అయ్యి పోయి ఆ 12 డిగ్రీలు సెల్సియస్ అంటే టెంపరేచర్ 12 ఉంది, చల్లగా నీళ్ళు స్నానం చేసి బయటకు వచ్చింది. నా పక్కన ఉన్న వాళ్ళు, నా రూమ్ పక్క 20-10 మంది అక్కడ ఉన్న వాళ్ళు, అన్న నువ్వు అసలు ఓకేదా నువ్వు మనిషివేనా అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. ఏం నేను ముందు డిసైడ్ అయినా, నా మనస్సు డిసైడ్ అయింది కాబట్టి నా శరీరం నా కంట్రోల్లోనే ఉంది. హిమాలయాల్లో ఉండేవాడు ఎట్టుంటున్నాడు మరి? వాడి మనస్సుని వాడి స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆటోమేటిక్ శరీరం అంతా వాడి స్వాధీనంలో. నీ మనస్సును నీ కంట్రోల్లో ఉంచుకో, దేవుని చేతిలో అప్పగించు, స్టీరింగ్ దేవునికి అప్పగించు. అది ఎటువంటి మలుపైనా సరే పట్టుకొని చిన్నగా గమ్యాన్ని చేరుస్తాడు దేవుడు. సో నువ్వు నేను మన సొంతంగా క్రైస్తవ జీవితాన్ని రూపాంతరం కాలేము. దేవుడు మలిచినప్పుడు నన్ను కొడతావా, నాకు శ్రమ పెడతావా అని ఎదురు తిరగడానికి లోబడేవాడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో. అందుకనే మన మనస్సుని మనము స్వాధీనంలో కంట్రోల్లో చిత్త వృత్తి యందు నూతన పరుషపడి ఇక్కడే అన్ని ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారం ఏంటున్నాం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలు, దేవుడు మనల్ని ముందుగా ఎరిగి ఉన్నాడు. ఎందుకొరకు ఎరిగి ఉన్నాడు? ఆయన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, అనగా నువ్వు నేను యేసుక్రీస్తు ద్వారా దేవునికి పిల్లలమగునట్లు, నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు మగునట్లు. ఆయన సిగ్గుపడతలే, నేను దేవుణ్ణి వీళ్ళని నా సహోదరుని పిలవటానికి ఏంటని సిగ్గుపడక ఆయన మనల్ని తన యొక్క కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. రెండవది, దేవుడు మనలను ముందుగా నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు తన బిడ్డగా ఉండాలని, తన యొక్క సాక్షిగా ఉండాలని దేవుడు నన్ను నిర్ణయించాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిర్ణయించాడు. తల్లి గర్భంలోంచి రాకముందే ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడు? ఎందుకు నిర్ణయించాడయ్యా అంటే ఆయన కుమారునితో సారూప్యము గలవారము కావాలని, అనగా యేసుక్రీస్తు ప్రభువారి రూపము నీలో నాలో రావాలని, యేసుక్రీస్తు ప్రభువారి పోలిక నీలో నాలో రావాలని, ఏదైనా వనములో ఆదాము గారు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోలిక, ఆ యొక్క రూపము తిరిగి నువ్వు నేను పొందుకోవాలని దేవుడు మనలను నిర్ణయించాడు. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలంటే దేవునికి లోబడి మన మనస్సును మార్చబడి రూపాంతరము చెందే వారముగా మనసును కంట్రోల్ చేసుకొని, యేసుక్రీస్తు గారు ఒకటే చెప్తున్నాడు, నేను లోక సంబంధి కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా లోక సంబంధి కానేరడు. కనుక లోకములో జీవించమాకండి, యేసులో జీవించండి. ఎందుకంటే రక్త మాంసములు పరలోక రాజ్యానికి చేరవు. మట్టి వాని పోలిక పొందుకున్నాం, పరలోక సంబంధి అయినటువంటి వాని పోలికను కూడా ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.